క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియామకం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అంబుడ్స్మన్ ఆర్డర్తో ప్రెసిడెంట్గా నియమితుడైన అమర్నాథ్ తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని ఆదేశించింది. 2023లో జరిగిన ఈ ఎన్నికను సవాలు చేయడంతో పాటు హెచ్సీఏలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సభ్యుడు బాబురావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆ ఎన్నికను రద్దు చేయడంతో పాటు స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆదేశించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. అమర్నాథ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా గతంలో కూడా మీరు పోరాటం చేశారు. సో ఇప్పుడు ఫైనల్లీ మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత అమర్నాథ్ ఎన్నిక చెల్లదంటూ కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎట్లా చూస్తారు? అంటే మేము ఇది ఇంకా తొందరగా వచ్చింటే మనకు అంటే ఇంకా న్యాయం జరుగుతుంది అనే విధంగా అనుకుంటున్నాము. ఎందుకంటే ఐపీఎల్ కూడా ఈయన స్టార్టింగ్ రోజు నుంచి కూడా మేము ఈయన ఎన్నికనే చెల్లదు అని అంబుడ్స్మన్ ఇచ్చిన ఆర్డర్ కూడా తప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఆర్డర్ మీద నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఆర్డర్ షార్ట్ టైంలో ఇచ్చింటే మంచిగా ఉంటుండే. దానికి బదులుగా ఏమైందంటే అతనికి ఒక 2 months ఐపీఎల్ కూడా ఆయన ఆధ్వర్యం జరిగింది. అదేవిధంగా నిన్న మొన్న కూడా ఇది TG20 అనేది కూడా మనము కొత్త ఫార్మాట్ లీగ్ ప్రీమియర్ లీగ్ను మనము స్టార్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అది కూడా అంటే ఈయన ఆధ్వర్యం జరుగుతుంది. కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఉన్నదా లేదా అనేది కూడా మనకు డౌట్ రావడం జరుగుతుంది. అదే అతన్ని నువ్వు వాంటెడ్గా దీంట్లో శివలాల్ యాదవ్ అండ్ వివేక్ ఇద్దరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇద్దరి యొక్క అవకాశవాదాన్ని అమర్నాథ్ను తీసుకొని రావడము, అతనితోటి ఈ 70 కోట్ల ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ను ఏదైతే చేసుకురో అది చేసుకోవడానికే అతన్ని తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎన్నో విధంగా డబ్బులు మార్పు జరిగినాయి. కాబట్టి ఇది తప్పని కూడా ఈ ఒక జడ్జిమెంట్ ద్వారా ఇది కూడా తప్పు అనేది ఒక ప్రూవ్ అవుతుంది. అంటే వీళ్ళు ఇల్లీగల్గా అపాయింట్ చేసుకోవడము, వాళ్ళ 70 కోట్లు రిలీజ్ చేసుకోవడం అనేది కూడా తప్పుగా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఇమీడియట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఆ 70 కోట్లు రిటర్న్ ఇవ్వాలి. దాంతోపాటు క్రికెట్ మంచి జరిగే విధంగా ఇప్పుడు TG20కి కూడా దీని యొక్క అంటే దీని యొక్క బ్యాడ్ వీటి మీద పడకుండా దాన్ని కంట్రోల్ చేయాలనే నా యొక్క ఉద్దేశము. అవి కూడా సక్రమంగా జరిగితే క్రికెట్ అసోసియేషన్కు హైదరాబాద్లో న్యాయం జరిగిన విధంగా అనుకుంటాము. అంటే ఇప్పుడు అమర్నాథ్ అనేది ప్రెసిడెంట్ స్టార్టింగ్లో గతంలో కూడా ఏదైతే జగన్మోహన్ను డిస్క్వాలిఫై చేసి ఆయన మీద సస్పెన్షన్ పెట్టినప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ నడవదనేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇటువంటి వాళ్ళు అంటే గతంలోనే వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్నోళ్ళనే తీసుకొచ్చి పెట్టడం వల్లనే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్ స్పెషల్ ఏజీఎం కూడా జరపమన్నారు కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఏంటి ఇప్పుడు స్పెషల్ ఏజీఎం జరిపితే నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సి వస్తుంది కదా, తర్వాత ఎలక్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు ఎట్లా అనుకుంటారు? మీ వర్గం నుంచి ఏమైనా ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉండే అవకాశం ఉందా? ఎట్లయితే ఇప్పుడు సెప్టెంబర్లో ఎలక్షన్ జరగాలి న్యాయంగా అయితే. ఇప్పుడు ఉన్నది జూన్ అంటే ఈ 4-5 months గురించి ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ 40 days పడుతుంది. ఈ 40 days పడటంలో ఈ ఒక్క ప్రెసిడెంట్నే కాకుండా టోటల్ బాడీని డిజాల్వ్ చేసి టోటల్ ఫ్రెష్ ఎలక్షన్ పెడితే కూడా ఇంకా చాలా బాగా అంటే రాబో ఇంకా 3 years అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వీలుంటుంది. కానీ ఈ 3-4 months గురించి కూడా ఇంతమంది మేము అనడం ఏంటంటే ఇదే డిమాండ్ చేస్తారు ఏజీఎంలో 100%. ఈ డిమాండ్ ఏంటంటే క్రికెట్ మంచి జరగడానికే గతం నుంచి కూడా మేము ఫైట్ చేయడము, క్రికెట్ మంచి జరగాలి. వీళ్ళు ఏ విధంగా జరుగుతుందంటే గతంలో ఉన్న అపెక్స్ బాడీ వాళ్ళ అనుకూలమైన అంబుడ్స్మెన్లను అపాయింట్ చేసుకుంటారు. సో ఇది బాబురావు సార్ చెప్తున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి స్పెషల్ ఏజీఎంలో కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి మెంబర్స్ అంతా కూడా డిసాల్వ్ చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్ళే విధంగా కూడా నేను డిమాండ్ చేస్తానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమర్నాథ్ ఎన్నిక అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు కోర్టు కూడా తప్పు పట్టింది కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా కొనసాగడానికి అర్హుడు కాదు. కాబట్టి ఆయన ప్లేస్లో కొత్త అధ్యక్షుని పెట్టడానికి అది కూడా సమర్థమైనటువంటి అధ్యక్షుడిని తీసుకురావాలనేది కూడా బాబురావు సాగర్ డిమాండ్ చేస్తున్నారు. అమర్నాథ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన